అప్డేట్ చూద్దాం. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ఆందోళనను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీచర్స్ ని, కార్మికులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు చేరుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ఆందోళనను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీచర్లను, కార్మికులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు చేరుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ఆందోళనను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీచర్లను, కార్మికులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు చేరుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మెరో పేస్టులు పెట్టి ఏది కూడా అమలు జరగలేదు. చాలా భారము. 2 యాప్లు ఉన్నాయి, సెంట్రల్ యాప్, స్టేట్ యాప్. 2 యాప్లో వర్క్ చేస్తున్నాము. 24/7 వర్క్ చేయించుకుంటారండి. జీతాలు ఇన్ టైంలో లేవు, మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఈ ప్రభుత్వం లెటర్లు ఇచ్చాము. లెటర్లు ఇచ్చినప్పుడు కూడా అక్రమంగా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలను చూడకుండా నైటీలో ఉన్నటువంటి మహిళలను అర్ధరాత్రులు తీసుకొచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు.